హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఏం లే ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలని. ఎందుకంటే మనం ఎప్పుడు ఏదో ఆలోచిస్తుంటాం, ఏదో అనుకుంటాం. మనం ఒక రిలీజన్ అని, మనము ఎక్కువ అని తక్కువ అని ఏదో లేనిపోని ఆలోచించుకొని మనం ఒక తప్పుడు ఆలోచన, తప్పుడు గల్బీలు తెచ్చుకుంటాం. అయితే నీ ముందు, నీ వెనుక మంచి ఆలోచించే వాళ్ళు ఎప్పుడైనా మంచిగానే ఆలోచిస్తారు. ఒకవేళ నువ్వు చెప్పుడు మాటలు బట్టి ఒక మంచి స్నేహితుడిని కావచ్చు, మంచి స్నేహితురాలని కావచ్చు, మంచి అనే దానికి విలువ తెలియక ఒకవేళ నువ్వు వాళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన మాటలు గల్బీలు లేపే వాళ్ళు ఉంటారు, గల్బీలు వ్యతిరేకత తెచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు మతవాదులని, కులవాదులని, స్వదేశీ అని, విదేశీ అని ఎన్నో రకాలు ఇది చేస్తారు. స్వతంత్ర భారతీయునిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము భారతదేశంలో ఉన్నాం కాబట్టి, భారతీయులం కాబట్టి దానికి తగ్గట్టు నేను ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఎప్పుడు ఎలా ఉండాలంటే పర్ఫెక్ట్ ఉండాలి, భయం కలిగి ఉండాలి, ఒక మంచి ఆలోచన కలిగి ఉండాలి. ఈ రోజులు ఎక్కడ పోయినా మనుషుల ఆలోచనలు ఎలా ఉన్నాయంటే భేదాలు తెచ్చే విధంగా, కుటుంబ వ్యవస్థలో కావచ్చు, జాబ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, అది ఎక్కడైనా కావచ్చు, మనుషుల ఆలోచన ఎలా అయిపోయిందంటే చెప్పుడు మాటలు. మంచికి ఆలోచన తక్కువ, గల్బీలు లేపే వాళ్ళకి ఎక్కువ. ఆ రకంగా ఎన్నో రకాలుగా నష్టాలు తెచ్చుకుంటున్నారు. సహోదరుల స్థితిగతి ఏదున్నా, ఏం ఆలోచిస్తున్నా నువ్వు మంచి ఆలోచన కలిగి మంచిగానే వెళ్తే మంచిగా అన్ని విధాలుగా మంచిగా అవుతుందని గుర్తించాలని నేను దేవుని పేట రిక్వెస్ట్ చేస్తూ, నేను ఒక ఏ రకమైన రిలీజన్ పరంగా కాదు కానీ ఒక మనిషి పరంగా, ఒక మానవ జన్మ ఎత్తిన ఒక మనిషిలాగా నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నా. ఈ మాటల ద్వారా మనకు అందరికీ మంచి కలగాలని. నేను ఇష్టపడే వాళ్ళు నీ వెనుక, నీ ముందు ఎప్పుడు ఒకటేలా ఉంటారు, కానీ నిన్ను ద్వేషించేవాడు నీ ముందు ఒకలాగా ఉంటాడు, నీ వెనుక ఇంకోలాగా ఉంటాడు. అయితే అలా గుర్తించాలి, మనం మంచి గుర్తించి మనం ఒక మంచితనంగా నడవాలని, మంచి తెలుసుకోవాలని ఈ మాటల ద్వారా నేను అవేర్నెస్ చేస్తున్నాను. ఎందుకంటే మనము ఏదైనా కావచ్చు, మన భారతీయులుగా మన భారతదేశ చట్టంగం, రాజ్యాంగ ప్రకారంగా మనకి ఏది మంచి అనిపిస్తే అది చేయాలి భారతీయ దేశ పౌరులుగా. అయితే ప్రతి మనిషికి వాళ్ళ ధర్మానికి ఇచ్చిన ప్రతి ఫెస్టివల్ని మనం విలువియాలి. ప్రతి దానికి మనం విలువిస్తూ మనం ఐక్యత కలిగి వెళ్తే మనకు అన్నీ మంచి అయితే. అంతేగాని వీళ్ళు తక్కువ, వాళ్ళు తక్కువ అని ఒకవేళ మనుషులు భేదాలు తెస్తూ ఒకవేళ భేదకరంగా ఉండాలనుకుంటే మనంతా వేస్ట్, మనంతా వల్గర్ ఎవరు ఉండదని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను.